కేలోపు ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒకే ఒక పెద్ద కన్ఫ్యూజన్, అటు సిబిఐటి కాలేజ్ చూస్ చేసుకోవాలా లేక విఎన్ఆర్ విజిఐటి కాలేజ్ చూస్ చేసుకోవాలా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్లో ఈ రెండు కాలేజీలు టాప్ మోస్ట్లో ఉంటాయి. సో ఈ వీడియోలో సిబిఐటి మరియు విఎన్ఆర్ గురించి క్లియర్గా కంపేర్ చేసి చెప్తాను. మీ సిచ్యువేషన్ బట్టి మీకు బెస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఈ వీడియో చూసాక మీకు మీరే డిసైడ్ అవుతారు. ఫస్ట్ మనం లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. సిబిఐటి గండిపేటలో ఉంటుంది, అంటే సిటీకి కొంచెం అవుట్స్కట్స్ లో, సిటీ రష్ నుంచి కొంచెం దూరం ఉన్నప్పటికీ పీస్ఫుల్ గా ఉంటుంది. విఎన్ఆర్ విజిఐటి బాచుపల్లిలో ఉంటుంది, సిటీకి కొంచెం దగ్గరగా, డైలీ ట్రావెల్, హాస్టల్, కనెక్టివిటీ విషయంలో కొంచెం బెటర్, కన్వీనియంట్ గా ఉంటుంది. కాబట్టి లొకేషన్ వైజ్ గా చూసుకుంటే విఎన్ఆర్ కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ లెగసీ అండ్ బ్రాండ్ వాల్యూ. సిబిఐటి అనేది ఒక ఓల్డ్ కాలేజ్, దీన్ని 1917లో ఎస్టాబ్లిష్ చేశారు. చాలా సంవత్సరాల నుంచి ఒక మంచి రెప్యుటేషన్ బిల్డ్ చేసుకుంది. సీనియర్స్ నెట్వర్క్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. విఎన్ఆర్ 1995లో స్టార్ట్ అయింది, కానీ గత కొన్ని సంవత్సరాలుగా చాలా అంటే చాలా డెవలప్ అయింది. ప్లేస్మెంట్స్, కోడింగ్ కల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా చాలానే ఇంప్రూవ్ అయ్యాయి. సింపుల్ గా చెప్పాలి అంటే సిబిఐటికి స్ట్రాంగ్ లెగసీ ఉంటే విఎన్ఆర్ కి ఫాస్ట్ గ్రోయింగ్ కాలేజ్ అనే బిరుదు ఉంది. సిబిఐటి ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేటెడ్ అటానమస్ కాలేజ్ కాబట్టి అకాడమిక్స్ కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేస్తారు ఫ్యాకల్టీస్ అంతా. విఎన్ఆర్ కాలేజ్ జేఎన్టీహెచ్ కి అఫిలియేటెడ్ అటానమస్ కాలేజ్. ఇక్కడ కరికులం కొంచెం మోడర్న్ గా ఉంటుంది, ఇండస్ట్రీ ట్రెండ్స్ కి కొంచెం ఫాస్ట్ గా అడాప్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ రెండిట్లో కోడింగ్ కల్చర్ గురించి మాట్లాడుకుందాం. సిబిఐటిలో కోడింగ్ ఎన్విరాన్మెంట్ బాగా ఉంటుంది, క్లబ్స్ కూడా ఉంటాయి, కానీ చాలా వరకు స్టూడెంట్ యొక్క సెల్ఫ్ ప్రాక్టీస్ అనేది ముఖ్యం. విఎన్ఆర్ లో కోడింగ్ కి చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుందంటే నమ్మండి. హ్యాకథాన్స్, క్లబ్స్ కూడా రెగ్యులర్ గా జరుగుతాయి. చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కూడా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ తో ఉంటారు కాబట్టి కాంపిటీషన్ మరింతగా ఉంటుంది. ప్లేస్మెంట్స్ అయితే చూస్తే ఈ రెండు కాలేజీలో కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సిబిఐటిలో కొన్నిసార్లు టాప్ ప్యాకేజెస్ ఎక్కువ ఉన్నా సరే యావరేజ్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి. వేరాజ్ విఎన్ఆర్ లో ప్లేస్మెంట్స్ అనేది కన్సిస్టెంట్ గా ఉండడంతో పాటు ఎస్పెషల్లీ సిఎస్సి వాళ్ళకు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ రెండు కాలేజీలో కూడా రెగ్యులర్ గా కంపెనీస్ వస్తూనే ఉంటాయి, లైక్ ఇన్ఫోసిస్, అసెంచర్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్ కామన్ గా వస్తుంటాయి. టాప్ స్టూడెంట్స్ కి ఇక్కడ కొన్ని ప్రోడక్ట్ కంపెనీస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. సిఎస్సి బ్రాంచ్ కి ఈ రెండు కాలేజీలో కూడా 2K నుంచి 6K మధ్యలో ర్యాంక్ అయితే ఉంటుంది. కేటగిరీని బట్టి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓసీలో కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీలో కొంచెం హయ్యర్ ర్యాంక్స్ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం బ్రాంచెస్ గురించి చూస్తే ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఎక్కువ డిమాండ్ ఏంటంటే సిఎస్సి తో పాటు ఏఐఎంఎల్, ఐటీ, ఈసీఈ. ఈ రెండు కాలేజీలో కూడా సిఎస్సి అనే రిలేటెడ్ బ్రాంచెస్ కి చాలా డిమాండ్ ఉంటుంది. విఎన్ఆర్ లో సిఎస్సి తో పాటు ఏఐఎంఎల్ బ్రాంచెస్ కూడా చాలా డెవలప్ అయ్యాయి. కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కావాలంటే సిబిఐటిలో సిఎస్సితో పాటు ఈసీఈ, మోడర్న్ టెక్నాలజీస్ మీద కావాలి అంటే విఎన్ఆర్లో సిఎస్సితో పాటు ఏఐఎంఎల్ చూస్ చేసుకుంటే చాలు. అది కూడా మీ యొక్క ర్యాంక్ ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఇందుతో పాటు మీ యొక్క స్కోప్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఫీజు గురించి చూద్దాం. సిబిఐటి మరియు విఎన్ఆర్ విజిఐటి ఈ రెండు కాలేజీలు కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఫీజు రేంజ్ లో ఉంటాయి, కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సిబిఐటిలో యాన్యువల్ ట్యూషన్ ఫీజే మాక్సిమం 1.8 నుంచి 2 lakhs వరకు అయితే ఉంటుంది. ఇది లాస్ట్ అకాడమిక్ ఇయర్ ని బట్టి చెప్తున్నా. విఎన్ఆర్ విజిఐటిలో కన్వీనర్ కోటా ఫీజ్ అరౌండ్ 1.35 lakhs నుంచి 1.6 lakh వరకు ఉండే అవకాశం అయితే ఉంది. మేనేజ్మెంట్ కోటా చూసుకుంటే సిబిఐటిలో సిఎస్సి లాంటి బ్రాంచెస్ కి టోటల్ గా 4 years కలిపి 9 to 15 lakhs ఖర్చు అవ్వచ్చు. విఎన్ఆర్ లో కూడా మేనేజ్మెంట్ కోటా ఉంటుంది కాబట్టి కొన్ని ఫీజ్ కొంచెం హై ఉంటుంది, లైక్ టాప్ ప్రైవేట్ కాలేజ్ రేంజ్ లో మాత్రమే ఉంటాయి. ఇంకా ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ట్యూషన్ ఫీజే కాకుండా అడిషనల్ ఛార్జెస్ కూడా ఉంటాయి, గుర్తు పెట్టుకోండి. లైక్ మెయింటెనెన్స్ ఫీజ్, ల్యాబ్ ఫీజ్, లైబ్రరీ ఫీజ్ లాంటివి ప్రతి ఇయర్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి యాడ్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ మనం స్కాలర్షిప్ గురించి మాట్లాడుకుందాం. టీఎస్ఎంసెట్ ద్వారా సీట్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఫీ రింబర్స్మెంట్ అయితే వస్తుంది, కాబట్టి స్టూడెంట్స్ కి కొంచెం బర్డెన్ అయితే తగ్గుతుంది ఫీ విషయంలో. నెక్స్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. సిబిఐటి మరియు విఎన్ఆర్ రెండు కాలేజెస్ కూడా మంచి ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి స్టూడెంట్స్ కి. సిబిఐటి క్యాంపస్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ 50 acres ప్లస్ స్ప్రెడ్ అయి ఉంటుంది. గండిపేట సైడ్ ఉండడం వల్ల ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా ఉండడంతో పాటు గ్రీనరీ, క్యాంపస్, ఓపెన్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అకాడమిక్ సైడ్ చూస్తే ల్యాబ్స్లో కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ ఉంటాయి. సెంట్రల్ లైబ్రరీ కూడా పెద్దగా ఉంటుంది.
క్యాంపస్ లో నెట్వర్కింగ్, కంప్యూటర్స్ కూడా డీసెంట్ గా ఉంటాయి. స్పోర్ట్స్ కి సపరేట్ గ్రౌండ్ ఉండడంతో పాటు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రతి ఒక్క సిటీకి కార్నర్ సైడ్ లో ఉంటాయి. ఓవరాల్ గా సిబిఐటి క్యాంపస్ ట్రెడిషనల్ గా ఉండడంతో పాటు ఒక స్ట్రాంగ్ ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పొచ్చు. వేరే విఎన్ఆర్ సైడ్ చూస్తే క్యాంపస్ కొంచెం కాంపాక్ట్ గా ఉన్నప్పటికీ చాలా మోడర్న్ గా డిజైన్ చేశారు. బిల్డింగ్స్, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అని అప్డేటెడ్ గా మెయింటైన్ చేస్తున్నారు. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా క్యాంపస్ కి దగ్గరలోనే ఉంటాయి. అవి కూడా హైజీన్ గా మెయింటైన్ చేస్తూ ఇంకా హై స్పీడ్ వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం పాజిటివ్స్ అండ్ నెగటివ్ చూసుకుందాం. సిబిఐటికి ఒక బ్రాండ్ వాల్యూ, బిగ్ క్యాంపస్, టాప్ ప్యాకేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నెగటివ్ చూసుకుంటే ఇక్కడ కోడింగ్ కల్చర్ కొంచెం సెల్ఫ్ డ్రివెన్ గా ఉంటుంది. లొకేషన్ కొంచెం ఫార్. విఎన్ఆర్ పాజిటివ్స్ ఏంటంటే స్ట్రాంగ్ కోడింగ్ కల్చర్ తో పాటు మోడర్న్ కరికులం, గుడ్ కనెక్టివిటీ, కన్సిస్టెంట్ ప్లేస్మెంట్స్. ఇప్పుడు నెగటివ్ చూద్దాం. ఈ క్యాంపస్ కొంచెం చిన్నగా, ఫీజు కొంచెం ఎక్కువగా ఉంటాయి. సిబిఐటిలో ఒక మోస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే గర్ల్స్ కి హాస్టల్ ఫెసిలిటీ అసలే లేదు. కాబట్టి దగ్గరలో పీజీ చూసుకోవడం బెస్ట్ ఆప్షన్. విఎన్ఆర్ గురించి చూస్తే గర్ల్స్ హాస్టల్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంటూ మంచి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గర్ల్స్ కి. ఫైనల్ గా చెప్పాలి అంటే ఈ రెండు కాలేజ్ కూడా టాప్ లిస్ట్ లో ఉంటాయి. రాంగ్ చాయిస్ అనేది ఏమీ లేదు. కాబట్టి మీరు బ్లైండ్ గా చూస్ చేసుకునే ముందు మీ ర్యాంక్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి డిసిజన్ తీసుకోండి. నెక్స్ట్ మీకు ఏ కాలేజ్ గురించి కావాలో ఆ కాలేజ్ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ కాలేజ్ గురించి నేను రివ్యూ చేసే బాధ్యత నాది. అది ఆషామాష రివ్యూ అసలే కాదు, ఫీల్డ్కి వెళ్ళి మరీ చెప్పే బాధ్యత నాది. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.